జనసేన నాయకుడు విశ్వనాథ్ గారు ఆత్మగౌరవం మనోభావాలు ముఖ్యం కాదని వైసీపీ నాయకులు ఇచ్చే ప్యాకేజీ కోసమే పార్టీ మారారని జనసేన నాయకులు గురు రాచమడుగు చందు సుందర్లు ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జనసేన పార్టీలో ఉన్న సమయంలో విశ్వనాథ్ చేసిన అరాచకాలు బయటపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో విశ్వనాథ్ కు ప్రోగ్రాం కమిటీ సమన్వయకర్తగా పదవులు ఇచ్చారని అన్నారు. పవన్ కళ్యాణ్ పేరు జనసేన పేరు చెప్పుకొని పలువురు వద్ద డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఆత్మగౌరవం మనోభావాలు దెబ్బతినడంతో వైసీపీలో చేరానని విశ్వనాథ్ చెప్పడం జబర్దస్త్ షో మించిపోయిందని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీలో ఉంటూ కూటమి తరపున ఒక్క వార్డులో ప్రచారం చేశాడా, ఎవరినైనా పార్టీలో చేర్పించారా అని ప్రశ్నించారు. పార్టీ ఆదేశాల మేరకు ఒక్కసారైనా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు. పార్టీలో ఏమీ చేయకపోవడంతో తెలుగుదేశం నాయకులు గుర్తించడంతో దూరంగా పెట్టడంతో 300 మందితో వైసీపీలో చేరానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తీసుకొని మన పవన్ కళ్యాణ్ గారు సినీ రంగ జీవితం నుంచి ఈ జనసేన పార్టీని స్థాపించడం జరిగినది. ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేకూర్చాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను జనాల్లో చాలామందిని ఉద్యోగం చేసి ప్రజలను మంచి చేయాలనే ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. డబ్బే కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించాల్సిన అవసరమే లేదు. సంవత్సరానికి 1-2 సినిమాలు తీసుకుంటే కోట్ల రూపాయలు ఆయనకు ఎలిమినేషన్ ద్వారా అందుతాయి. కానీ ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేకూర్చాలని జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఇటువంటి విశ్వనాథులు ఎంతమంది చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి టీడీపీ ప్రభుత్వం నుంచి తరపు నుంచి మేము హెచ్చరిస్తున్నాము. మీరు డబ్బుకు ప్రభావాలు పడి మీరు ఇతర పార్టీలకు పోయి జనసేన పార్టీని ఇది చేయాలనుకోవడం మీతో సాధ్యమయ్యేది కాదు. దీనికి ప్రతి ఒక్క పేదవాడు అనేవాడు చూస్తున్నాడు, ప్రతి ఒక్క రాజకీయ ప్రజలందరూ చూస్తున్నారు. ఏమనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలేమి, మన చంద్రబాబు నాయుడు గారి ఆశయాలేమి అనేది ప్రతి ఒక్క ప్రజలకు తెలిసినది. ప్రజలు దీనికి సరైన బుద్ధి చెప్తారని ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చూడాలి. ఎవరు ఏం కథ అనేది చూడాలి. ఎవరు లేనటువంటి వాళ్ళని మీరు తీసుకొని మీ స్థాయిని మీరే దిగజార్చుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మీరు ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలా. ఇంకోటి, మన జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీ కూటములు ఇప్పుడు ముగ్గురు ఏకమయ్యారు. నంద్యాలలో ఫారూక్ గారు గెలవడము ఇది తథ్యము. మరియు పైన మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితము. దీన్ని ప్రజలందరూ స్వీకరిస్తారని అందరూ ప్రతి ఒక్క జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ గమనించాలి. ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు నంద్యాలలో మన చందు సుందర్ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళు చేసే గ్రౌండ్ లెవెల్ కానీ ప్రతి ఒక్కటి మేము చూస్తున్నాము. చూసి ఈ పొద్దు మేము ఈ వార్త తెలిసిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది. మరియు ప్రతి ఒక్కటి గమనించాలి. మీ జనసేన నాయకులు కానీ ఎవరే కానీ దిగులు చెందాల్సిన అవసరమే లేదు. వాళ్ళతో ఎటువంటి సమస్య అనేది మనకు లేదు. మనకు ఏం చేయలేరు వాళ్ళు. మనకు చందు బ్రదర్స్ సుందర్ చందు బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు. జనసేన నాయకులు అందరూ ధైర్యంగా కలిసికట్టుగా కలిసి టీడీపీ విజయానికి తోడ్పడాలని ఈ సభముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలిసి ఉంటుంది, నిన్న ఒక జబర్దస్త్ స్కిట్ జరిగింది నంద్యాలలో. ఎన్నో ఓట్లు, 100 ఓట్లు, 1000 ఓట్లు ఉన్న నాయకుడు నిన్న వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ముందుగా ఆయనకి తెలియజేయాలి, 2020లో మీకు ఓటు ఉందా అని నేను అడగడం జరిగింది. ఉంటే నాకు ఓటు తీసేస్తున్నారు నా వార్డులో ఉంటే ఏదో ఒకటి చేయాలి చందు అని అడిగాడు. దానికి ప్రత్యామ్నాయంగా నేనేం చేశానంటే ఒక ఓటుని అప్లై చేయడం జరిగింది. అప్పుడు ఆయనకు ఓటు హక్కు వచ్చింది. నాకు తెలిసి 2021 వరకు అతనికి ఓటు లేదు. నేను చూశాను, ఆ మీటింగ్లో చూశాను. మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆత్మగౌరవం దెబ్బతిన్నాయి అని 2 పెద్ద వర్డ్స్ని వాడటం జరిగింది. నీకు అంత పెద్ద ఆత్మగౌరవం దెబ్బతినేంత విధంగా ఉంటే నంద్యాలలో స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నావు కదా లాజిస్టిక్ కమిటీకి, కళ్యాణ్ సార్ కంటెస్ట్ చేస్తున్న పిఠాపురంకి వెళ్ళు, తెనాలికి వెళ్ళు. నీ ఉద్దేశం కేవలం జనసేన పార్టీని బలోపేతం చేయడమే అనుకుంటే
ఇలాంటి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పనిచేసే ఆప్షన్ కూడా ఉంది. ఎందుకు చేయలేదు? కేవలం వాళ్ళు ఇచ్చిన ఆ ప్యాకేజ్ కోసము ఈరోజు జనసేన పార్టీ గురించి, జన సైనికుల గురించి తప్పుగా మాట్లాడి నాకు ఇక్కడ ఆత్మగౌరవం దెబ్బతిలింది, ఇంకొకటి అని చెప్పి కారణాలు చెప్తున్నాడు. అదేం కాదు. ఆయన వెళ్ళినా మాకేం ప్రాబ్లం లేదు, మాకు ఓట్లు పోయినాయని కూడా బాధ లేదు. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నా. కళ్యాణ్ సార్ సిరివెల్ల సభకు వచ్చినప్పుడు ఎన్నో స్కామ్లు జరిగినాయి. ఆ స్కామ్లకు సంబంధించి ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. ఫుడ్ డెలివరీ చేసిన అతనికి కూడా డబ్బులు ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఫుడ్ తినేదానికి పెట్టిన వానికి కూడా డబ్బులు ఇవ్వలేదంటే ఏ స్థాయికి నువ్వు దిగజారినావో తెలుసుకో. కళ్యాణ్ సారు నీకు ఇచ్చిన ఒకే ఒక రోల్, లాజిస్టిక్ కమిటీలో పనిచేసే అనే రోల్ని అడ్డు పెట్టుకొని తప్పుడు బిల్లులు తీసుకొని క్లెయిమ్లు చేసుకున్నావా లేదా? నీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకొని ఆలోచించు. ఎన్ని బిల్లులు, తప్పుడు బిల్లులు పెట్టావో నేను అన్ని నీ చిట్టా మొత్తం బయటికి ఇస్తాను ఈరోజు. అదేవిధంగా నేను జన సైనికులకు, మా నంద్యాల ఉన్న జన సైనికులకు ఒకే విషయం తెలియజేస్తున్నాను. ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు. నాకు కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇప్పటికి గుర్తుంది. నాయకులు వస్తుంటారు పోతుంటారు, జన సైనికులు శాశ్వతం అని చెప్పాడు. అదేవిధంగా జన సైనికులు ఇటువంటి విషయాలని లైట్ తీసుకొని ఉమ్మడి అభ్యర్థులని గెలుపులకు మనం కృషి చేయాలని నేను ఈ మీడియా సమావేశంగా అందరికీ ఒక మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నాను. జై హింద్. నమస్కారాలు. నిన్న వెళ్లిన నాయకుడి గురించి నేను 2 క్వశ్చన్లు సూటిగా అడగాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మా మిత్రులు మాట్లాడారు, ఆత్మగౌరవం దెబ్బతినింది అనే దాని మీద మాట్లాడారు. ఆత్మగౌరవం దెబ్బతినింది అంటే నీకు ఏ విధంగా దెబ్బతినింది ఆత్మగౌరవం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నంద్యాల కాన్స్టిట్యున్సీకి ఇచ్చిన పదవి జనసేన పార్టీ నుంచి ఫెడరేట్ మీద రిలీజ్ అయిందంటే అది నీకు కాదా? మాలాంటి జనసైనికులకి మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం జనసేన పార్టీకి. కళ్యాణ్ గారు అది ఆశయ సాధనలు ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నాం. కానీ నువ్వు పైన చేసిన ప్రోగ్రామింగ్ కమిటీ అడ్డు పెట్టుకొని అక్కడ చేసి పదవి తెచ్చుకున్నావు నంద్యాలలో. అది నువ్వు కాదా? ఏ విధంగా దెబ్బతినింది నీకు జనసేన పార్టీ నుంచి ఆత్మగౌరవం? సెకండ్ క్వశ్చన్, నిన్న 300 మందితో జాయిన్ అయినా అన్నావు. 300 మందితో జాయిన్ అయితే ఈయన వల్ల పార్టీ నుంచి వెళ్లిపోయిన 1000 మంది రియాక్టివ్ కావడానికి రెడీగా ఉన్నారు జనసేన పార్టీలో. నిన్న నుంచి అన్న పోయినారు, మేము రియాక్టివ్ అవుతామని చాలా మంది వస్తున్నారు. ఇది ఒక శుభ సూచకం. కంపల్సరీ వాళ్ళందరూ వస్తారు. జనసేన పార్టీ చాలా బలంగా తయారవుతుంది నంద్యాలలో. ఖచ్చితంగా జనసేన పార్టీలో పవర్ ఏందో రాబోయే కాలంలో మీడియా మిత్రులు చూస్తారు, అదేవిధంగా జనసేన పార్టీ చూస్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకొని ఎంతమంది దగ్గర నువ్వు దందా చేసావో విత్ ఎవిడెన్స్ నేను చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు సిరివెల్ల సభకు వస్తే నువ్వు ఎంతమంది దగ్గర ఎంత స్కామ్లు చేస్తావో విత్ ఎవిడెన్స్ నేను చూపించగల సత్తా నాకు ఉంది. ఆత్మగౌరవం ఏమనంటే ఆత్మగౌరవం నీకేం ఆత్మగౌరవం ఉందయ్యా? నువ్వు అంటున్నావు నా వర్గంతో నేను జాయిన్ అయినా అని చెప్పేసి. ముందు నీకు ఓటు హక్కు ఉందా అని నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నా. 2020లో ఒక నీతో పాటు ఉండే ఒక నాయకుడే నీకు ఓటుని అప్లై చేశాడు. నీకు ఓటు పెట్టుకునే దమ్ము కూడా లేదు. సొంతం తండ్రి పేరుని అప్డేట్ చేసి నీ ఓటు పెట్టుకునే దమ్ము కూడా నీకు లేదు. నువ్వు ఒక నాయకుడుగా అసలు నువ్వు నంద్యాలలో ఏ వార్డులోంచి పనిచేస్తున్నావు కూడా జనాలకు, జన సైనికులకు అసలు అర్థం కాదు. నువ్వు ఎక్కడ ఎప్పుడు ఉంటావో తెలీదు. పవన్ కళ్యాణ్ గారి పేరును అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు వాడుకోవడం, జన సైనికులను వాడుకోవడం, నువ్వు చేస్తున్న పనులు ఇవి దందాలు ఇవ్వయి. ఎందుకు మేము ఈ రోజు నిన్ను దందాలు చేసినామని చెప్పడానికి ముందు ముఖ్య కారణం ఏంటిదంటే నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు. జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ అనే పొజిషన్స్ లో ఉన్నావు. తర్వాత సమన్వయ కమిటీలో